హాయ్ అండి, వెల్కమ్ టు అమ్మతో డైలీ జర్నీ. నిన్నటి వ్లాగ్లో మనం ముక్ దర్శన్ చేసుకున్నామని చెప్పాను కదండి. లైన్లో వర్షం కారణంగా చాలా ఫుల్గా వర్షం పడి లైన్లోకి వెళ్ళలేకుండా అయిపోయామండి. ముక్ దర్శన్ చేసుకున్నాం నిన్న ఈవినింగ్. అక్కడి నుంచి ఖండోబా టెంపుల్ దగ్గరికి వచ్చేసామండి. ఆవు సాయి అని ఫస్ట్ టైం బాబాకి ఆ నేమ్ పెట్టి మహల్సాపతిగా పిలిచారు. ఆయన సాయిబాబాని ఆవు సాయి అని పిలిచిన ప్లేస్ ఇదే అండి. ఇక్కడ ఖండోబా టెంపుల్. నేను లోపల పూర్తిగా చూపించలేకపోయాను. ఇదంతా కూడా మేము వెళ్ళే టైంకి హారతి స్టార్ట్ అయ్యే టైం అండి. అందరినీ కూర్చున్నాం, అందరం ఇంకా కూర్చోమన్నారు. లోపల చాలాసేపు అంతా ఇదిగో చూడండి, ఇక్కడి నుంచి అంతా హారతి ఇచ్చిన తర్వాత దర్శనం చేసుకున్నామండి లోపల. ఇదంతా కూడా పక్కన ఎవరెవరైతే అక్కడ బాబా ఉన్న టైంలో ఎవరెవరైతే ఉన్నారో, ఎవరెవరితో బాబా కలిసి ఉన్నారో అన్ని ఫొటోస్ కూడా అన్ని ఇక్కడ ఉన్నాయి. అలాగా పక్కనే చోటే బాబా మందిర్ అని చెప్పి ఒకటి ఉంది. ఖండోబా టెంపుల్ పక్కనే మీరు ఎంట్రన్స్ నుంచి సైడ్లోనే ఉంది. అక్కడ చెట్టు ఏదైతే ఉందో ఆ చెట్టు కింద బాబా ఫస్ట్ ఇదే ప్లేస్లో బాబా నించున్నారండి. ఈ చెట్టు దగ్గర ఎన్నో ఇయర్స్ నుంచి ఉన్న చెట్టు అండి ఇది. చూడండి ఒకసారి, ఆ చెట్టు కింద బాబా ఫస్ట్ ఎక్కడైతే కనిపించారో మహల్సాపతికి ఆవు సాయి అని పిలిచారో అక్కడే బాబాది చిన్న విగ్రహాన్ని, చిన్న గుడిలా కట్టి అందులో బాబా విగ్రహాన్ని పెట్టారు. ఇదంతా కూడా అక్కడి నుంచి ఇంకా మళ్ళీ ఇక్కడ టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. ఇది శ్రీ సాయి బాబా సమాధి శతాబ్ది మండపం అని చెప్పి ఇక్కడ ఏదో ప్రోగ్రాం జరుగుతుంది అనుకుంటండి. ఇది అదంతా కూడా రెడీ చేస్తున్నారు. చాలాసేపు వెయిట్ చేశాం కానీ వాళ్ళు అవి ప్రిపరేషన్ అంతా చేసుకుంటున్నారు. ఇంకా చాలాసేపు వెయిట్ చేశాము. అలాగే అక్కడ టెంపుల్లో మనకి బాబావారి హారతి జరుగుతుందండి. ఆపేశారు లైన్ అంతా కూడా. అక్కడ హారతి టైం అయింది. ఇదంతా కూడా ప్రోగ్రామ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదండి. వాళ్ళంతా ప్రిపరేషన్ చేసుకుంటున్నారు అనుకుంటా. ఇంతా కూడా జరుగుతుంది. మరి చాలా టైం పట్టిందండి. అక్కడ ఇంకా స్టార్ట్ అవ్వలేదు ప్రోగ్రాము. అప్పటి వరకు షాపింగ్ అన్నా చేసుకుందామని షాప్స్ దగ్గరికి వచ్చేసానండి. ప్రతి ఒక్కటి దొరుకుతుందండి మనకి, ఒకటని కాదు. బాబావారి ఫొటోస్ కానీ విగ్రహాలు చూడండి, చిన్న సైజు విగ్రహాల నుంచి చాలా పెద్ద సైజు బాబా కూర్చుని ఉండే విగ్రహాల వరకు కూడా మనకి ఇక్కడ ఉన్నాయండి. ప్రతి ఒక్కటి శివలింగం చూడండి, చూడండి రింగ్స్ కానీ, శివలింగాలు, శ్రద్ధా సబూరి, శంఖాలు, వెంకటేశ్వర స్వామి వారి విగ్రహాలు ఉన్నాయి. ప్రతి ఒక్కటి మనకి టెంపుల్స్ దగ్గర ఏవైతే దొరుకుతాయని కీ చైన్తో సహా అన్నీ ఉన్నాయి ఇక్కడండి. కానీ చాలా రేట్స్ మాత్రం బార్గెన్ చెయ్యాలండి, తగ్గించి అడగాలి మనం. చాలా రేట్స్ ఎక్కువ చెప్తున్నారు. హాఫ్ ఆఫ్ ద ప్రైస్ కూడా తగ్గించి మీరు అడిగినా తప్పులేదు. ఇక్కడ అంత రేట్స్తో చెప్తున్నారు వీళ్ళు. వాళ్ళు చెప్పే రేట్స్కి తగ్గించి అడగండి, తగ్గుతారు, ఖచ్చితంగా తగ్గించే ఇస్తారు. అలాగే మనకి చూడండి, లేడీస్కి కావాల్సిన అన్ని గాజులు కానివ్వండి, మెడలు, దండలు, రింగ్స్, అలాగే చేతికి కట్టుకునే దారాలు, కాశీ దారాలు, బ్రేస్లెట్స్ స్టార్, అవి ప్రసాదం అన్నీ చూడండి, గాజులు కానీ అన్నీ. చాలా షాపింగ్ మాత్రం చాలా కలర్ఫుల్గా ఉందండి. మనీ పట్టుకుని మంచిగా వెళ్ళామంటే షాపింగ్ అంతా చేసేసుకోవచ్చు. విగ్రహాలు చూడండి, రాధాకృష్ణ వారి విగ్రహాలు ఎంత బాగున్నాయి. అలాగే పైన గోవులు విగ్రహాలు, ఆవు దూడ బొమ్మ, శ్రద్ధా సబూరి, బాబావారు అంటారు కదండి శ్రద్ధా సబూరి, అవి చాలా, నాకైతే అది బాగా నచ్చిందండి. చూడండి, బాబావారి పిక్ దాని మీద ఉంది. ఆ పిక్తో అన్ని రింగ్స్ తయారు చేశారు. చాలా చాలా బాగున్నాయండి విగ్రహాలన్నీ. పాదాలు చూడండి, ఇవి కలర్స్లో ఉన్నాయి. నేనైతే కంప్లీట్గా మార్బుల్లో వైట్లో ఉండేది తీసుకున్నాను. కలర్స్ అవేం లేకుండానే విగ్రహం ఒకటి, పాదుకలు తీసుకున్నాను. మనం ఎవరికైనా గిఫ్ట్స్ ఇక్కడికి వచ్చి ఎవరికైనా తీసుకెళ్ళాలన్నా కూడా మనం తీసుకుని వెళ్ళొచ్చండి.
కానీ ఒకటి చెక్ చేసుకోండి, మార్బుల్ అని కొన్ని కొన్ని ఇస్తున్నారు కానీ మార్బుల్వి ఉండట్లేదు. చెక్ చేసుకోవాలి మార్బులా కాదా అని మనం చెక్ చేసుకుంటేనే ఫొటోస్ ఇవ్వచ్చు. మీరు ఫోటో ఫ్రేమ్స్లో ఇవ్వచ్చు. కుంకుమ, చందనం, అలాగే కాశీ తాళ్ళు, ఇలా మెళ్ళో పిల్లలకి ఎవరికైనా ఇవ్వాలన్నా వైట్ క్రిస్టల్స్ మాల, అగరబత్తీలు కూడా తీసుకున్నానండి. ఇది వచ్చి మనకి బాగుంటాయని చెప్పి ఒకటేమో 150 రూపీస్ కాస్ట్ పడింది, ఒకటేమో 280 రూపీస్ పడింది. బార్గెన్ చేసి 30 రూపీస్, రెండింటి మీద 30 రూపీస్ తగ్గించారు అంతే, తగ్గించలేదు. అది వెబ్సైట్ కూడా ఉంది, కావాలంటే మీరు చూడండి. బాబాకి ఉపయోగిస్తారండి ఇవి, లోపల ఉపయోగించేవి మేము ఇక్కడ అమ్ముతున్నామని చెప్పి బయటకు వేరేగా పెట్టారు. ఇవి లోపలికి ఉన్నాయి, అవి తీసి చూపించారు. పెద్ద సైజువి కూడా ఉన్నాయి, అవి నేను మీకు నెక్స్ట్ వ్లాగ్లో వేరే వ్లాగ్లో చూపించడానికి ప్రయత్నం చేస్తాను. ఇదంతా కూడా షాపింగే, కానీ చాలా చాలా బాగున్నాయండి నిజంగా విగ్రహాలు. కానీ ఇదంతా చూడడానికి ఎంత కలర్ఫుల్గా, అసలు అక్కడి నుంచి కదలలేమన్నట్టుగా ఉన్నాయండి అన్నీ ఆ విగ్రహాలు చూస్తుంటే. నెక్స్ట్ వ్లాగులతో మళ్ళీ కలుద్దామండి. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.